ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ శ్రోతలకు స్వాగతం అండి. మనం ఇవాళ గీతా సారం యొక్క 6వ అధ్యాయం చూస్తున్నాం. సో మనం 5వ అధ్యాయాన్ని ఒకసారి పునశ్చరణ చేసి మనం 6వ అధ్యాయానికి వెళ్తాం. ఈ 5వ అధ్యాయంలో ఈ STEP స్టెప్ అనేటువంటి ఒక యాక్రోనిమ్ చూసాం. అంటే మొదటిది స్టే ఇన్ ద వరల్డ్, అంటే ఈ భౌతిక జగత్తులో ఉంటూ నిష్కామ కర్మయోగం చేయమని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు 5వ అధ్యాయంలో. మరి 3 రకాల కర్తలు, పరమాత్మ భగవంతుడు కర్త, జీవుడు కర్త, లేదంటే ప్రకృతి అనేవాడు ప్రకృతి కర్త అని చెప్పేసి కూడా విన్నాం మనం. ఆ తర్వాత ఎవరైతే నిష్కామ కర్మయోగంలో ఉన్నత ప్రగతి సాధిస్తారో వాళ్ళు భగవంతుడిని సమదృష్టి, అంటే వాళ్ళు పండినటువంటి సాక్షాత్కారం ప్రకారము విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన. వాళ్ళకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల వాళ్ళు మిగతా జీవులందరినీ కూడా సమానంగా చూడగలుగుతారు. ఇది సమదృష్టిని చూడగలుగుతారు. తర్వాత శాంతి సూత్రం ఏంటంటే ఎవరైతే భగవంతుడిని భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమితి. ఇది చివరి శ్లోకం, 29వ శ్లోకం 5వ అధ్యాయంలో. సో భోక్తారాం యజ్ఞ తపసాం, యజ్ఞాలకి తపస్సుకి వీటన్నిటికీ కూడా దాని ఫలాన్ని స్వీకరించేది భగవంతుడు. భగవంతుని గురించినటువంటి మనం మా కార్యాలను చేయాలని చెప్పేసి మనం ఆయన భోక్త యజ్ఞాలకి తపస్సులకి. తర్వాత భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం, మొత్తం అన్ని లోకాలకి కూడా ఆయన ఈశ్వరుడు. అయినా సరే మనందరి పట్ల సుహృదం, భగవంతుడు చాలా కరుణని కలిగి ఉన్నాడు అని చెప్పడం. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం, ఈ భగవంతుడు ఉన్నాడు, మనం ఏం చేసినా సరే మనకు సహాయం చేయడానికి మన హృదయంలోనే ఉన్నాడు అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి, స్థిరమైనటువంటి శాంతిని వాళ్ళ జీవితంలో పొందుతారని చెప్పేసి 5వ అధ్యాయం చెప్తా ఉంది. మరి ముందుకి 6వ అధ్యాయంలో ఏం చెప్పారు? మనం ఇంతకుముందు 2వ అధ్యాయంలోనే యోగ నిచ్చెన చూసాం. యోగ నిచ్చెన అంటే ముందు కర్మయోగం అంటే కర్మ ద్వారా కృష్ణుని సకామ నిష్కామ కర్మయోగం ద్వారా కృష్ణునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇక 2వది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంలో నిష్కామ కర్మయోగం చేసినప్పుడు జ్ఞానం అనేది మన హృదయంలో ఉదయిస్తుంది, దాని ద్వారా శాంతిని పొందుతామని చెప్పేసి 5వ అధ్యాయంలో చూసాం మనం. ఇప్పుడు మూడవ మెట్టు అష్టాంగ యోగం. ఈ అష్టాంగ యోగంలో ఈ 4 భాగాల్ని మనం ఇవాళ చూడబోతాం. ఈ 6వ అధ్యాయంలో ఈ అష్టాంగ యోగం గురించి చెప్పారు. ఈ అష్టాంగ యోగం అంటే మనము 8 అంగాలు ఉన్నట్టు ఈ నామమే చెప్తూ ఉంది అష్టాంగ. ఈ 8 నామాలు ఏమంటే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఓకే, ఈ 8 రకాలైనటువంటి సోపానాలు ఉన్నాయి దానిలో. ఓకే, ఈ 8 రకాలైన సోపానాలను కూడా చూస్తాం. అష్టాంగ యోగం గురించి కృష్ణుడు 10వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు చెప్పాడు. దానికి ముందు మనస్సు మన మిత్రుడా లేదంటే శత్రువా, దీని గురించి కూడా కృష్ణుడు క్లియర్గా చెప్పాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట ఈ 6వ అధ్యాయంలో. తర్వాత మరి ఇన్ని అంగాలు ఉన్నాయి దీంట్లో. ఈ అష్టాంగ యోగంలో అంటే ఈ యోగా పద్ధతిలో, యోగ నిత్యంలో ఎవరైనా కొన్నిసార్లు కాలు జారి కింద పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి చాలా సుందరమైన ప్రశ్నని అర్జునుడు అడుగుతాడు. దానికి సమాధానంగా కృష్ణుడు 37-45 వరకు శ్లోకాలు చెప్తాడు. తర్వాత ఇప్పుడు మనం ఇన్ని రకాల యోగులను చూసాము. ఈ ఇన్ని రకాల యోగుల్లో ఎవరు శ్రేష్టమైన యోగి అని కృష్ణుడు చివరికి 46-47 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడు. సో ఆలస్యం చేయకుండా ఈ ధ్యానం మొదలు పెడదాం. మొదటిది శత్రువా మిత్రుడా. మన మనస్సు అనేది మనకి శత్రువా మిత్రుడా. మనం చూసాము ఆల్రెడీ ఈ కర్త ఎవరు అనేది చూసాము. ఎవరైతే నాకు పూర్తి స్వేచ్ఛ లేదు, నేను భగవంతుడికి నా యొక్క ఇచ్చని మాత్రమే నేను వెళ్ళబుచ్చగలను. ఈ కర్త ఎవరు అనే విషయంలో మనం చివరి అధ్యాయంలో చూసాం. ఏం చూసాము? జీవుడు కేవలం తన ఇచ్చని మాత్రం ప్రకటించగలడు.
అప్పుడు భగవంతుడు కనుక మంజూరు చేస్తే ప్రకృతి దాన్ని ఈ జీవుడికి అందే విధంగా సహాయం చేస్తుంది. మనం ఇది చూసాం. ఎవరైతే నేను చేసే కర్మలో నాకు పూర్తి స్వేచ్ఛ లేదు, భగవంతుడు ఇచ్చ లేకుండా, భగవంతుడు మంజూరు లేకుండా నేను దేన్ని పొందలేను అని ఎవరైతే ఎప్పుడైతే జీవుడు అర్థం చేసుకుంటాడో తను ఏం చేస్తాడు, అప్పుడు ఈ భగవంతుడి మీద ఆధారపడి ఈ యొక్క కార్యాలను చేస్తుంటాడు అనమాట. సో నిష్కామ కర్మయోగ చేసిన వాడు నెమ్మదిగా తన జ్ఞానాన్ని పొంది ఇక ముందుకి ఏం చేస్తాడు, తన అష్టాంగ యోగంలో ప్రవేశిస్తాడనమాట. ఈ జ్ఞానం అనేది లభిస్తుంది. ఏమి జ్ఞానం? తన గురించినటువంటి జ్ఞానం, భగవంతుడి గురించినటువంటి జ్ఞానం. మరి అటువంటి భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు అష్టాంగ యోగంలో వెళ్తాడు. సో అష్టాంగ యోగంలో ప్రాముఖ్యంగా జీవుడు పరమాత్మ మీద ధ్యానం చేస్తాడనమాట. ఇది అష్టాంగ యోగంలో ధ్యానం అనే ఉంది కదా, ఆ ధ్యానం అనేటువంటి సోపానంలో పరమాత్మ మీద ధ్యానం చేస్తాడనమాట. సో పరమాత్మ పరమభోక్తని, పరమ నిర్దేశకుడని, తర్వాత తన ఉత్తమ మిత్రుడని తెలుసుకుంటాడనమాట. సో ఇప్పుడు శ్లోకాలని మొదలు పెడదాం. సో భగవంతుడు చెప్తున్నాడు, శ్రీ భగవాను వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్ న చాక్రియః. ఈ శ్లోకం నేను చెప్పాడంటే, ఏదైతే ప్రధానమైనటువంటి శ్లోకం ఉందో 5వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు కదా, ఏమనంటే నువ్వు కృష్ణ నువ్వు జ్ఞానం తెలుసుకోమన్నావు, దాంతోపాటు ఏం చెప్తున్నావు నాకు, ఇప్పుడు కర్మ కూడా చేయమంటున్నావు. సో ఆ విధంగా నాకు ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి చెప్తాడు కదా, అదేవిధంగా దాని నుంచి కృష్ణుడు దాన్ని సమాధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎవరైతే తమ కర్మఫలాన్ని తమ సొంత లాభం కోసం ఆశించకుండా ఎవరైతే కార్యాలు చేస్తారో వాళ్ళు సన్యాసులు సమానము. అంతేకాని ఎవరైతే ఏ కార్యం చేయకుండా, అంటే కర్మ సన్యాసం ఎవరు తీసుకుంటారో, ఏ విధమైన కార్యాలు చేయరో వాళ్ళు మాత్రమే సన్యాసం అనుకోవడం నీకున్నటువంటి తప్పుడు అవగాహన అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడిని మందలిస్తాడు ఇక్కడ. సో నిష్కామ కర్మ కూడా సన్యాసం వంటిదే అని చెప్తాడు అనమాట. సో మనం కర్మయోగి కర్మలు చేసినప్పటికీ ఆ కర్మఫలాలను వదిలేయడం వల్ల సన్యాసిగానే భావించబడతాడు అని చెప్పిన తర్వాత, మరి నిజమైన సన్యాసి ఎవరు అది కూడా చెప్పాడు. ఈ మొదటి 2 శ్లోకాల్లో నిజమైన సన్యాసి ఎవరంటే తమ కార్యాలను చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడితో సంబంధాన్ని పొందుపరుచుకొని ఉంటాడో, తర్వాత ఏ కార్యాలు చేయకపోవడం వల్ల సన్యాసి కాడు, భగవంతుడితో సంబంధం ఉన్నటువంటి కారణాలు చేయడం ద్వారా, అంటే తన స్థానాన్ని, భగవంతుడి స్థానాన్ని ఎరిగి వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని స్థాపించగలిగినటువంటి వాడు సన్యాసితో సమానం అని చెప్పేసి చెప్తున్నాడు కృష్ణుడు. సో తర్వాత ఇప్పుడు అష్టాంగ యోగంలో ప్రగతి ఏ విధంగా జరుగుతుంది. సో దీన్ని 6 వృక్ష దశ నుంచి 6 రూఢ స్థాయికి ఏ విధంగా ఉందాం. ఈ 6 వృక్ష స్థాయి ఏంటి, 6 రూఢ స్థాయి ఏంటి, సింపుల్, ఇది చాలా సులభం అండి అర్థం చేసుకోవడం. 6 వృక్ష అంటే ఈ అష్టాంగ యోగంలో మొదటి సోపానాల్లో ఉన్నవాళ్ళు, 1, 2, 3 సోపానాల్లో మొదటి సోపానంలో ఉన్న వాళ్ళని 6 వృక్ష యోగి అంటారన్నమాట. సో వాటి నుంచి ముందుకు వెళ్ళి, అంటే ఈ ఒక్కొక్క సోపానం, ఈ 8 అష్టాంగ యోగంలో ఈ ఒక్కొక్క సోపానం నుంచి ముందుకు వెళ్ళాలన్నమాట. వాటిని అవలంబిస్తూ, వాటిని పాటిస్తూ మనం వాటిని వదిలేయడం ఏమి ఉండదు, వాటితోటి ఇంకొక స్థాయిని జోడించుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మొదటిది నేను చెప్పినట్టు 8 రకాల స్థాయిలు ఉంటాయి. ఆ 8 రకాల స్థాయిలను మనం చూద్దాం. సో మొదటి సోపానంలో ఉన్నవాడు, అష్టాంగ యోగంలో మొదటి సోపానంలో 6 వృక్ష యోగి అంటారు. మరి అంతకంటే ప్రగతి సాధించి తర్వాతి సోపానాలకు వెళ్ళిన వాళ్ళు, అంటే ధ్యాన ధారణ సమాధి ఈ స్థాయిలకు వెళ్ళిన వాళ్ళని 6 రూఢ యోగి అంటారు. అంతకంటే మరొక అర్థం ఏమీ లేదు. మీరు దీని గురించి సందేహాలు అవసరం లేదు. 6 వృక్ష మొదటి 2-3 స్థాయిలో ఉన్నప్పుడు, దానికంటే ముందుకు ప్రగతి సాధించి చివరి స్థాయిల్లో క్రమేపీ వెళ్ళినప్పుడు 6 రూఢ స్థాయి అంటారు అన్నమాట. సో మరి ఈ అష్టాంగ యోగం అంటే ఏంటి? సో దీంట్లో 8 రకాలైనటువంటి సోపానాలు అని చెప్పాను. యమ అంటే ఏంటి? యమ అంటే చేయకూడనివి అని, అంటే నిషేధాలు అనే అర్థం అన్నమాట. అంటే కొన్ని యోగానికి సానుకూలం కానటువంటి వస్తువుల్ని మనం వదిలివేయాలి అనేది యమ. రెండవది నియమ అంటే చేయవలసిన నియమాలు అన్నమాట. నియమాలంటే మనం నియమాలు తెలుసు కదా, ఈ నియమాలంటే ఆచరించవలసినవి అని. తర్వాత ఆసనం అంటే ఈ యమ నియమ ఇవి చేసిన తర్వాత వాటిలో ఆసనాల్ని ఆ వ్యక్తి అనుసంధానిస్తేస్తాడనమాట. అంటే
ఆసనం అనేటువంటి సోపానాన్ని కూడా దాంట్లో జోడిస్తాడనమాట. సో ఆసనం అంటే మనందరికీ తెలుసు, రకరకాల యోగాసనం చూస్తున్నాం చూసారా. ఈ యోగాసనాలు అనేవి ఈ అష్టాంగ యోగంలో ఒక స్థాయి మాత్రమే, ఒక సోపానం మాత్రమే అనమాట. అంతేకాని ఆ యోగాసనాలని చేసి మన శరీర దారుఢ్యాన్ని పెంచడము దీని లక్ష్యం కాదు. దీని లక్ష్యం ఏంటి? ధారణ, ధ్యాన, సమాధి. వాటి సంగతి ఏంటో చూద్దాం మనం. సో ముందు యమ, పాటించవలసినవి, వదిలివేయవలసినవి, నిషేధించబడినవి. రెండోది నియమ, అంటే మనం పాటించవలసింది. తర్వాత ఆసన, ఇది మూడో స్థాయి. నాలుగోది ప్రాణాయామం. ప్రాణాయామం కూడా అంటే చాలా రకాలైనటువంటి క్రియలు చేస్తుంటారు కదా. ఈ క్రియలన్నీ కూడా మనస్సుని నిగ్రహం చేయడానికి ఒక వస్తువు మాత్రమే, ఒక పనిముట్టు మాత్రమే అనుకోవాలి. సో ప్రాణాయామం అంటారు. తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏవైతే ఇంద్రియాలని నిగ్రహం లేకుండా చేస్తాయో అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని పొందడానికి, ఇంద్రియ నిగ్రహం పొందడానికి ఈ వస్తువులను వదిలేయాలన్నమాట. వాటి నుంచి ఉపసంహరించాలన్నమాట. ఇంద్రియాలకి అటువంటి ఏమంటారు, ఆహారాన్ని వదిలేయాలి. వాటిని ప్రత్యాహారం అంటారు అన్నమాట. తర్వాత ధారణ. ధారణ అంటే ఓకే, ధారణ, ధ్యాన, సమాధి. ఈ మూడు కూడా ఆల్మోస్ట్ ఒక పద్ధతి, మూడు ఒకటే అనమాట. ఈ ధారణ అంటే భగవంతుడి రూపం మీద ధ్యానం చేయడం. ధ్యాన స్థాయిలో ఏమవుతుందంటే ఇది తీవ్రం అవుతుందన్నమాట. సమాధి స్థాయిలో ఇది ఇంకేమవుతుంది, ఇంకా తీవ్రం అవుతుంది అన్నమాట. ఈ మూడు ఒకటే పద్ధతి అనమాట. ధారణ అంటే 12 సెకండ్ల పాటు ఒకే వస్తువు మీద, భగవంతుడి మీద ధ్యానం చేయడం. ధ్యానం అంటే 12x12 144 సెకండ్లు, అంటే ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ టు 1.5 minute, 144 సెకండ్లు అనమాట. సో ఆ 144 సెకండ్లు కూడా మరొక ఏ విధమైనటువంటి విచలత్వం లేకుండా ఒకే ఆ వస్తువు మీద ధ్యానం చేయడం, పరమాత్మ మీద ధ్యానం చేయడం యాక్చువల్గా. ఇక మూడవది వచ్చేసి ధ్యాన సమాధి. సమాధి అంటే పూర్తిగా దివ్యమైన స్థితి అనమాట. ఈ సమాధి అంటే ఏంటంటే 12x12 ఇన్ని సెకండ్ల పాటు పూర్తిగా ఒకే విషయం, భగవంతుడి మీద పూర్తి ధ్యానాన్ని చేయడం అనమాట. ఇది ఆల్మోస్ట్ 24-25 నిమిషాలు వస్తుందన్నమాట. ఈ రెండు మధ్యలో వస్తుంది. సో పూర్తిగా నిమగ్నం అవ్వడం అన్నమాట, దివ్య స్థితి. సో ఇది అష్టాంగ యోగాలు, పతంజలి యోగ సూత్రం. మరి యమ అంటే ఏంటి చూద్దాం మనం త్వరగా. సో యమంగా అంటే అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, ఇవన్నీ కూడా యమాహ. దీని గురించి కూడా కృష్ణుడు చెప్తానమాట. హింస చేయకపోవడం, సత్యాన్నే చెప్పడం, దొంగలించకపోవడం, బ్రహ్మచర్యం పాటించడం, స్వాధీనత లేకుండా అంటే మన వస్తువుల్ని నా వస్తువులు ఇవని అటువంటి సొంత తత్వం చూపించకపోవడం అన్నమాట. ఇక నియమం అంటే శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణధాన. ఇవి 5 నియమంలోకి వస్తాయన్నమాట. ఈ శౌచం అంటే శుభ్రంగా ఉంటాం, అంటే 3 సార్లు స్నానం చేయడం రోజులో. సంతోషం అంటే సంతృప్తిగా ఉంటాం, ఉన్న దాంట్లో దొరికిన దాంట్లో సంతృప్తిగా ఉంటాం. తర్వాత తపస్సు అంటే తపస్సును ఆచరించడం, మనకి శరీరానికి అంటే ఇంద్రియాలకి కొంత అంటే అంత సులభమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని నుంచి దూరంగా ఉంటాం అనమాట. ఇంద్రియ తర్పణ నుంచి దూరంగా ఉంటాం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాం. స్వాధ్యాయం అంటే శాస్త్రాలను చదవడం, ఈశ్వర ప్రణిధాన, భగవంతుడి పైన శరణాగతితో బతకడం అనమాట. సో ఇది యమ, నియమ. తర్వాత సో కృష్ణుడు ఏం చెప్తారు, 3-4 శ్లోకాల్లో అష్టాంగ యోగంలో 2 దశలు ఉన్నాయి. యోగారురుక్ష, యోగారూఢ, పురోగమించినటువంటి దశ. సో ఎవరైతే సాధకుడు భౌతిక కోరికల నుండి పూర్తిగా పవిత్రీకరణ చెందుతాడో, అంటే వాటి పట్ల ఆసక్తిని కోల్పోతాడో, అప్పుడు నిష్కామ కర్మయోగం వదిలేసి అష్టాంగ యోగానికి రావచ్చు అని చెప్పేసి ధ్యానం చేయడం అనేది. మరి మనోనిగ్రహం మరియు ఇతర ఇంద్రియార్థాల పట్ల అనాసక్తిని అనేవి పురోగ స్థాయిని చేరడానికి కావాల్సినటువంటి అంశాలు ఇవే. అదే యోగారూఢ దశ. అంటే ఈ అన్ని దశల్లో కూడా క్రమంగా అన్నిటినీ పాటించాలి, కానీ వాటిలో పురోగతి సాధిస్తే యోగారూఢ దశ అంటారు. మొదటి అంశంలో ఉంటే, మొదటి సోపానాల్లో ఉంటే దాన్ని యోగా రురుక్ష స్థాయి అంటారు. సో కృష్ణుడు ఏం చెప్తాడు, ఫస్ట్ మనోనిగ్రహం గురించి చెప్తాడు అనమాట 5-6 శ్లోకాల్లో. ఉద్ధరేదాత్మనాత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మనో బంధుర్, ఆత్మైవ రిపురాత్మన. ఇక్కడ మన మనస్సును ఉపయోగించి మన ఆత్మ యొక్క ఉన్నతికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. ఆత్మైవ ఆత్మనో బంధుర్, అప్పుడు ఆత్మని
అంటే మన మనస్సుని, ఇక్కడ ఆత్మ అనే పదాన్ని చాలాసార్లు వాడతారు. ఒకసారి శరీరం అని, ఒకసారి మనస్సు అని, ఒకసారి బుద్ధి అని, వీటన్నిటి అది ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అర్థం ఉంటుందన్నమాట దానికి. సో ఇది కేవలం ఆచార్యం నుంచి మాత్రమే మనం తెలుసుకోగలం అన్నమాట. ఎప్పుడైతే మీ మనస్సు అనేది మీ నిగ్రహంలో ఉంటుందో అప్పుడు మీ మనస్సు మిత్రుడు. ఎప్పుడైతే మీ నిగ్రహంలో మీ మనస్సు ఉండదో అప్పుడు మీ మనస్సు మీ శత్రువు అని చెప్తారన్నమాట. అది రెండో శ్లోకంలో చెప్తారన్నమాట. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మ ఇవాత్మనా జితః. ఎప్పుడైతే మీ మనస్సు మీ చేత నిగ్రహంలో ఉంచబడుతుందో అప్పుడు అది మీ మిత్రుడు. ఎప్పుడైతే మీ మనసు మీ నిగ్రహంలో ఉండదో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అప్పుడు అదే మనసు మీ శత్రువు అని చెప్పాడనమాట కృష్ణుడు. మన నిగ్రహాన్ని మనసు ఏం చేస్తుందండి? చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఆత్మవిశ్వాసం లేకపోవటము, నమ్మకం లోపించడం, మూర్ఖత్వము, ప్రమాదమైనటువంటి వ్యాధులకు లోనవటము, కుంగుబాటు, ఒత్తిడి, రక్తపోటు, మనసు నిగ్రహం లేకపోవటం వల్ల ఇవన్నీ కలత చెందినటువంటి ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనకి ఆత్మ నిగ్రహం అంటే మనో నిగ్రహం లేకపోవడం వల్లే కలుగుతాయి. ఇంకా మరి వాటి ఫలాలు ఏంటి? అత్యాచారం, మద్యపానం, హత్య, ఆత్మహత్య, వ్యభిచారం, ఇంటికి నిప్పు పెట్టడం, వీళ్ళందరూ మనోనిగ్రహం లేని వాళ్ళు ఈ విధంగా కార్యాలు చేస్తుంటారు అన్నమాట. కలత చెందినటువంటి ఇంద్రియాలు కలత చెందడం అంటే ఇంద్రియాలు ఎప్పటికీ వెంపర్లాడుతుంటాయి అన్నమాట, ఇంద్రియ వస్తువుల కోసం అన్నమాట. సో కామంతో నిండినటువంటి బుద్ధి ఎప్పుడు కూడా ఏం ప్రయత్నం చేస్తుంటుంది? నా కామాన్ని ఏ విధంగా నేను పూర్తి చేసుకోవాలి. మరి దీన్ని ఆపడం ఎలాగా? మన మనసును నిగ్రహం చేయడం ఎలాగా? సో ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధేర్ యో బుద్ధే పరతస్సు సహా. ఇది చెప్తున్నారు మరొక చోట. ఏమని చెప్తున్నారు? ఇంద్రియాలు, మన కళ్ళు, మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇంద్రియ అర్థాలని వెతుకుతుంటాయి అన్నమాట. కళ్ళు మంచి రూపాలను వెతుకుతుంటాయి, ముక్కు మంచి వాసనలు వెతుకుతుంటాయి, నాలుక మంచి రుచులను వెతుకుతుంటుంది, చెవులు మంచి సంగీతాన్ని వెతుకుతుంటాయి, చర్మం అనేది మంచి నునుపైనటువంటి వస్తువులను తాకడం గురించి వెంపర్లాడుతుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా పిల్లలు లాంటివి అనమాట. వీటికి పైన మనస్సు ఉంది. ఈ మనస్సు ఏంటి? మనస్సు ఆలోచనలకి, మన ఏమంటారు జ్ఞాపకాలకి, వీటన్నిటికీ కేంద్రం అనమాట. ఈ మనసు ఏం చేస్తుందంటే ఎక్కడ ఏం చూసినా ఒక కెమెరా లాగా వాటిని ఫోటో తీసి లోపల పెట్టుకుంటుందన్నమాట. ఎప్పుడన్నా గులాబ్ జామున్ తిన్నాం అనుకోండి, ఆ రుచి అనేది మన మనసులో దాగిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా తీరని కోరికలు, గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనసులో ఇవి హార్డ్ డిస్క్ లాంటిది అనమాట. కంప్యూటర్కి హార్డ్ డిస్క్ లాంటివి. ఇవన్నీ కూడా కంప్యూటర్లో మానిటర్, పెరిఫెరల్ అనమాట, అంటే మిగతా కనెక్షన్స్ అనమాట. మరి బుద్ధి ఏంటి? బుద్ధి అనేది సిపియు అంటే అది నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది నాకు మంచా చెడా అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఎప్పుడు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఈ మనసు బుద్ధిని కనుక జయించేసింది అనుకోండి, అక్కడ చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. మామూలుగా ఎలా నడవాలి అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడంటే ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి ఇవి సూక్ష్మ తత్వాలు అనమాట. ఇవి సూక్ష్మ శరీరం మనలో ఉన్నది. మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి ఇవి సూక్ష్మ శరీరం మనకి. ఎలాగైతే ఆత్మకి ఒక తొడుగు ఉంది. ఏంటి ఆ తొడుగు? సూక్ష్మ శరీరం. దానిపైన ఇంకొక తొడుగు ఉంటుంది, అది స్థూల శరీరం, మనకున్నటువంటి ఇంద్రియాలు ఇవన్నీ అనమాట. ఎప్పుడైతే మరణిస్తామో మనం చెప్పాము స్థూల శరీరం విడిపోతుంది, ఆత్మ సూక్ష్మ శరీరంతో పాటు మరొక శరీరంలోకి వెళ్తుంది. దీన్ని ఏమన్నాం మనం అప్పుడు? దీన్ని పునర్జన్మ అన్నాం అనమాట. సో ఈ సూక్ష్మ శరీరం అనేది తనతో వెళ్తుంది అనమాట. అందుకని గత జన్మ నుంచి ఉన్నటువంటి ఆ ఛాయాచిత్రాలు కూడా ఒక్కోసారి అటువంటి ఇచ్చలు అన్నీ కూడా ప్రకటన అవుతాయి అన్నమాట మనస్సులో. కానీ ఎప్పుడైతే మనసు తీవ్రంగా శక్తివంతం అయిపోతుందో అప్పుడు ఏం చేస్తుంది? బుద్ధిని ఉల్టా చేసేస్తుంది అనమాట. అందుకని మనం బుద్ధి అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, శక్తివంతంగా ఉండాలి బుద్ధి. ఏ విధంగా బుద్ధి శక్తివంతం అవుతుంది? ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. ఏ విధంగా ఉదాహరణ చెప్పాను చూడండి. శరీరం అనేటువంటి రథం. ఈ రథంలో ఈ గుర్రాలు ఏవైతే ఉన్నాయో చూసారా, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఇంద్రియాలు. మరి ఆ గుర్రాలు కట్టినటువంటి తాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనసుతో పోల్చారన్నమాట. ఈ మనసు అనేది ఆ రథాన్ని నడిపేటువంటి వ్యక్తి ఎవరు? బుద్ధి యొక్క ఆధీనంలో ఉండాలి. మరి మనం ఎవరు? మనం అనేవాడు వెనకాల కూర్చున్నటువంటి ఎవరు? ప్రయాణికుడు అనమాట. సో మనం ఏం చేయాలి? బుద్ధిని చాలా శక్తివంతం చేయడం ద్వారా మనసు యొక్క కోరికల్ని, ఇచ్చల్ని, వీటన్నిటిని కూడా నిగ్రహించి మన ఇంద్రియాల్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. 5 ఇంద్రియాలు, మనస్సు, తర్వాత బుద్ధి, తర్వాత ఆత్మ. సో ఈ విధంగా మరి జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. ఎవరైతే ఆత్మని ఈ జితాత్మనః అంటే మనస్సు మీద నిగ్రహం సాధిస్తారో ప్రశాంతస్య వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారట.
పరమాత్మ సమాహిత, వాళ్ళకి పరమాత్మ పక్కనే ఉన్నాడనమాట, చాలా దగ్గరగా వెళ్ళిపోయారు పరమాత్మకి, ఎవరైతే మనసుని నిగ్రహిస్తారో. మరి ఎంతమంది ఉన్నారండి మనసుని నిగ్రహించిన వాళ్ళు? చాలా చాలా తక్కువ మంది. 0.0001% అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా మనసు యొక్క మనోరథేణ అసది దావతో బహిరంగమైనటువంటి రకరకాల కోరికలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయో. చూడండి, శీత ఉష్ణ సుఖ దుఃఖ మానాపమాన్, ఇవన్నీ కూడా ఏమిటి? శీత ఉష్ణ, చల్లదనం అంటే శీతాకాలంలో వచ్చేటువంటి శీతలం, ఉష్ణ. సో శీతాకాలంలో శీతలం వస్తే ఆ వ్యక్తి ఎటువంటి విచలితుడు కాడు, ఎండాకాలం ఎండ వచ్చినా విచలితుడు కాడు. శీత ఉష్ణ సుఖ దుఃఖ, ఇవి రెండు మనసు స్థాయిలో ఉంటాయి, ఇవి ఇంద్రియాల స్థాయిలో ఉన్నాయి. శీతోష్ణ మనసు స్థాయిలో ఏమున్నాయి? ఉష్ణ సుఖ దుఃఖ అంటే ఆనందం వేయటం, దుఃఖం వేయటం, ఇవి రెండు మనసు స్థాయిలో ఉన్నాయి. మరి తథా మానాపమాని, ఈ మన అహంకారం స్థాయిలో ఏమున్నాయి? మానం అపమానం, ఎవరైనా మనని గౌరవించడం, తర్వాత అగౌరవించడం. సో ఇవన్నీ సూక్ష్మ స్థాయిలో నడుస్తున్నాయి అనమాట. వీటన్నిటిలో ఏముండాలి? మన మనసును శాంతంగా ఉంచగలిగితే వాడి మనసు మీద నిగ్రహాన్ని పొందినట్టు అనమాట. అప్పుడు పరమాత్మ సమాహిత. అంటే చూడండి, మనసు అనేది ఎంత ముఖ్యమైనటువంటి అవయవం మనకి. ఈ మనసులో ఏం జరుగుతుందని చూడాలి. మనసు మనం కాదు, మనసు మనకి ఇచ్చినటువంటి ఒక పనిముట్టు. ఈ మనసులో ఎటువంటి వికారాలు వస్తున్నాయి అని చూడాలి. మన శీత ఉష్ణ శరీర స్థాయిలో, సుఖ దుఃఖ మనసు స్థాయిలో, తర్వాత మాన అపమానం అది మన అహంకార స్థాయిలో, ఇటువంటి మార్పులకు లోనైనప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ పూర్తిగా బుద్ధి అనేది మనసుని నిగ్రహంలో పెట్టుకుంటే కనుక అది ఎటువంటి ఎలా వస్తుంది? మరి పూర్తి అంత శక్తివంతమైన బుద్ధి ఎలా వస్తుంది? అందుకని అడుగుతుంటారు, చూసారా? ఏమని అడుగుతారు? ఎవరైనా తప్పని చేస్తున్నాను అనుకోండి, ఏమిరా బుద్ధి ఉందా నీకు అని ఎందుకు అడుగుతారండి? ఎందుకంటే బుద్ధి అనేది మనసుని నిగ్రహించాలి, మనసు అనేది మన ఇంద్రియాలను నిగ్రహించాలి. ఎప్పుడైతే ఇంద్రియాల నిగ్రహం లేవో, ఇంద్రియాలకి అంటే మనస్సు ఇంద్రియాలని నిగ్రహించట్లేదో, బుద్ధి ద్వారా మనం మనసు నిగ్రహించలేదో, మనం ఏమవుతుంది? ఈ శరీరం అనే రథం ఉల్టా పుల్టా అయిపోతుంది అన్నమాట. వాళ్ళని ఏమంటారు? మెంటల్ అంటారు. మెంటల్ అంటే ఏంటి అర్థము? వాళ్ళు మానసిక స్థితిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చాలా వరకు మన శారీరక స్థితిలో కొంతవరకు ఏమైనా చాలా తీవ్రమైనటువంటి నొప్పులు ఏమైనా కలిగినా సరే మనం ఏం చేస్తున్నాం? పెయిన్ కిల్లర్స్ అనే వాటిని వాడేస్తున్నాం. మరి మనస్సుని ఏ విధంగా కంట్రోల్ చేయగలరు, నిగ్రహించగలరండి? దీన్ని ఇంకొక విధంగా కూడా పోల్చవచ్చు. ఏ విధంగా అంటే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చిన్న పిల్లవాడు మీరు వదిలేశారనుకోండి, వెళ్ళి వీటిని అన్నింటిని లాగేస్తుంటాడు. కొన్నిసార్లు పెద్ద పుస్తకాలు స్టాక్ లాగేశాడు కింద పుస్తకాన్ని, ఏమవుతాయి? పెద్ద పుస్తకాలన్నీ పడిపోయి వ్యక్తి చనిపోయే పరిస్థితి కూడా ఉండేది చిన్న పిల్లవాడు. సో ఏం చేస్తాం మనం? వాడి కాళ్ళు చేతులు కట్టేసి వదిలిపెట్టగలమా? లేదు. వాడి కాళ్ళు చేతులు కట్టి వదిలిపెట్టడం అనేది తప్పు. వాడు ఏడుస్తాడు బాగా. సో వాడికి ఏం చేయాలి? సరైనటువంటి ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. అంటే ఒక ఆట వస్తువులను ఇవ్వటం కానివ్వండి, లేదంటే ఒక పెయింటింగ్ గీయడం కానివ్వండి, ఇటువంటి వాటిలో వాడిని నియుక్తం చేయాలన్నమాట. ఎప్పటివరకు అదే విధంగా మన మనసుని అన్ని రకాలైనటువంటి పాజిటివ్ వర్క్ తోటి, అంటే మనకి మంచి కలిగించేటువంటి కార్యాలతో మన మనస్సుని నిగ్నమగ్నం చేయలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మన మనస్సు అన్కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. మన బుద్ధిని పడేస్తుంది కింద. అప్పుడు మన రథం అనేది ఎటుపోతుందో మనకు తెలియదు అనమాట. రకరకాల ఇంద్రియాలు రకరకాల వైపు గుర్రాలు పరిగెత్తింది అనుకోండి, మన యొక్క ఈ రథం అనేది ఎక్కడికి కదలకుండా అయిపోతుంది అన్నమాట. మరి అష్టాంగ యోగంలోని రకరకాల దశలు ఏంటి చూద్దాం. అయితే మిగతా శ్లోకాలను మనం చర్చించడం మనకి సమయం లేదు. సో దీంట్లో సంబంధం ఏంటంటే ధ్యానంలోని ప్రాథమిక పద్ధతులు కృష్ణుడు 10 నుంచి 17 వరకు చెప్తాడు. అంటే ప్రాథమిక పద్ధతులు అంటే ధ్యానం అనేది అష్టాంగ యోగ సాధనలో ఇది ఉత్తమమైనటువంటి స్థాయి అనేటువంటి లక్ష్యాన్ని చెప్తాను. అంటే ఇప్పుడు మనం యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారం వీటిని చేసిన తర్వాత ఇప్పుడు ధ్యానం అనేది వీటన్నిటిని చేయడం వల్ల ఏమవుతుంది? మనసు అనేది మీరు ప్రశాంతం అవుతుంది అన్నమాట. కొంత నిగ్రహం వస్తుంది మనసులో. ఈ ఆసనలు ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే మనసు అనేది కొంత నిగ్రహంలోకి వస్తుంది అన్నమాట. సో ఆ నిగ్రహంలో భగవంతుని మీద ఏ విధంగా ధ్యానం చేయాలనే దాని గురించి చెప్తాను కృష్ణుడు. మరి రెండవది ఏంటి? అష్టాంగ యోగం అంటే ఏంటి? సో ఎలా చేయాలి? అష్టాంగ యోగాన్ని ఏ విధంగా సాధన చేయాలనేది కృష్ణుడు 10 నుంచి 16 చెప్తాను మనం. యోగి ఇంజత సతతం ఆత్మానం రహస్య స్థిత
ఏకాకీయత చిత్తాత్మ నిరాశ్రీ అపరిగ్రహ. ఇవి మనం చూసాం కదా ఇందాక. ఏమని చూసాము? అపరిగ్రహ అనేది ఏ స్థాయి అండి? అపరిగ్రహ అనేది రెండవది అనమాట, రెండవ స్థాయిలో ఉన్నది. సో ఈ విధంగా సాధనలో ఉన్నవాడు ఒక ప్రశాంతమైనటువంటి మనుషులు చరించినటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ధ్యానం చేయాలి. ఎలా ధ్యానం చేయాలి? సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచల స్థిర. కాయం శిర ఉగ్రీవం, శిరం అంటే తలస్సు, తల, మెడ, తర్వాత వెన్నుముక, వీడి మూడింటిని కూడా ఎలా కూర్చోవాలి ఇవన్నీ చెప్తాడు అన్నమాట కృష్ణుడు ఈ 14వ శ్లోకంలో. ప్రశాంతాత్మ విగత బ్రహ్మచారి గురించి చెప్తాడు. మనం ఇందాక చూసినటువంటి స్థాయిలన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నాత్యస్నస్తు యోగోస్తి నచైకాంత మనస్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. సో అతిగా స్వప్నం అంటే ఎక్కువగా నిద్రపోవడం కానీ, ఎక్కువగా అసలు నిద్ర లేకపోవడం కానీ, ఈ విధంగా రకరకాలైనటువంటి వీటి గురించి చెప్తున్నాను అనమాట. ఎక్స్ట్రీమ్స్ అంటారు వాటిని. యుక్త ఆహార విహారస్య, ఎంత కావాలో ఎంత అవసరమో అంతే తినాలి. తర్వాత యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య, మనం ఎంత అవసరమో అంతే నిద్రపోవాలి, ఎంత అవసరమో అంతే మిగతా కార్యాలన్నీ కూడా చేయాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది? యోగో భవతి దుఃఖ. మీరు అప్పుడు ఈ యోగాన్ని సాధన చేయడం అనేది సులభం అవుతుంది. మరి అష్టాంగ యోగంలో యథా దీపో నివాసస్థో నింజతే సోపమా స్మృత యోగినో యతి చిత్తస్య నింజతో యోగమాత్మనః. ఏం చెప్తానంటే, ఏ విధంగా గాలిలోని లేని చోట దీపం పెడితే అది ఏ విధంగా స్థిరంగా ఉంటుందో అదేవిధంగా మన మనసు స్థిరంగా మన పరమాత్మ మీద ధ్యానం చేయాలని చెప్తున్నాను అన్నమాట. మరి దానికి పొందడానికి రకాల పద్ధతులు ఏంటి? శనై ఉపరమేద్ బుద్ధ్యా ధృత గృహీతయా. అంటే నెమ్మదిగా ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పుడు వ్యక్తి యొక్క బుద్ధి అనేది వికసిస్తుంది. ధృత అంటే వాడికి పట్టుదల అనేది వస్తుంది. ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఏం చెప్తున్నాడు? మనసుని నిగ్రహం చేసి మనసులో ఇంకా వేడి దాని గురించి, అంటే వేరే ఏ విషయాల గురించి మనం ఆలోచించకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. కానీ మనసు నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. సో దానికి అలా చేయడం వల్ల ఏమి ఫలితాలు వస్తాయని చెప్పేసి యోగా రూఢ స్థాయిలో, రురుక్ష అయిపోయింది, ఇప్పుడు నేను ఆల్రెడీ ధ్యానంలోకి వచ్చాడు కాబట్టి ఈ రూఢ స్థాయిలో అన్నమాట. సుఖం ఆత్యంతికం యత్యత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అప్పుడు వాడికి అనంతమైనటువంటి సుఖం అనేది కలుగుతుంది. ఇది బుద్ధిని కూడా దాటినది అని చెప్పి చెప్తాను. అంటే మన బుద్ధి కూడా అర్థం చేసుకోలేదు, మన అంత ఆనందాన్ని పొందుతాడు. స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం. ఈ భగవంతుడు పరమాత్మ మీద ధ్యానం చేసినప్పుడు ఇక ఏ విధమైనటువంటి వేరొక లాభం, దీన్ని మించినటువంటి ఆనందం లేదని చెప్పేసి యోగి అర్థం చేసుకుంటాడు అనమాట. దీనికి ఉదాహరణ ఎవరంటే శిల ప్రభుపాద వారు అమెరికా వెళ్ళినప్పుడు టామ్కిన్సన్ స్క్వేర్ పార్క్ అనే దాంట్లో కూర్చొని ఒక బాంగో డ్రమ్ అంటారు, ఆ బాంగో డ్రమ్ తీసుకుని కాదు, ఆఫ్రికన్ డ్రమ్ అనమాట, దాని మీద కీర్తన చేస్తూ 2-3 గంటలు నిరంతరాయంగా కీర్తన చేసేవాడు. 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఆ విధంగా 3 గంటలు కీర్తన చేసేవాడు. దాని మీద పూర్తిగా భగవంతుడి నామం మీద ధ్యానించు. ఇది కూడా ధ్యానం కింద చెప్పబడుతుంది, భగవంతుడి నామం మీద ధ్యానం చేయడం అనమాట. తం విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం. తం విద్య దుఃఖ సంయోగ వియోగం, దుఃఖం అనేది రావటం పోవటం అనేది ఉండదట ఆ వ్యక్తికి. యోగ సంగీతం అయోగికి. తర్వాత మరి అర్జునుడు ప్రశ్న అడుగుతాడు అన్నమాట. ఏమని అడుగుతాడంటే, మరి ఈ మనసును నిగ్రహం చేయడం ఎలాగా? నువ్వు చెప్పు కృష్ణ, నువ్వు మొత్తం ఈ వాయువుని నువ్వు నిగ్రహించమని నేను నిగ్రహిస్తాను, కానీ మనసును నిగ్రహించమని చూసావు, వాయువరివ సుదుష్కరం. ఈ వాయువుని నిగ్రహించడం కానీ ఇంకా ఎక్కువ కష్టమైన విషయము. ఏ విధంగా ఈ మనసును నిగ్రహించేది? సో కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట, యతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యేత్ ఆత్మనియో వశం నయేత్. అంటే నెమ్మదిగా ఎక్కడెక్కడికైతే మనసు వెళ్తుందో అక్కడి నుంచి తీసుకొచ్చి భగవంతుడి నామం మీద తీసుకురావాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. మరలా ఎలాగైతే ఊరికే చిన్న పిల్లవాడు బయటకు వెళ్ళేసి ఆడుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు, అన్ని సమయాల్లో మన మనస్సు కూడా అదేవిధంగా నిరంతరాయంగా ఇంద్రియ ప్రీత్యర్థమైన వస్తువుల్లోకి వెళ్ళాలని చూస్తుంటుంది. సో వాటి నుంచి మనం దూరం చేసి భగవంతుడి నామం మీద మనం ధ్యానం చేయాలి. మరి ఇప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట, చంచలం మీ మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఈ మనసు అనేది చాలా కష్టమైంది నిగ్రహం చేయడానికి, నేను వాయువుని కావాలంటే బాణం వేసి రక్షిస్తాను,
కానీ మనసుని నిగ్రహించలేని చెప్తాడు. అప్పుడు భగవంతుడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, మనసుని నిగ్రహించడం చాలా చాలా కష్టం. కానీ దానికి ఏం చెప్తాడు కృష్ణుడు? దానికి సమాధానం చెప్తాడు అన్నమాట. ఏం సమాధానం చెప్తాడంటే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసేన అంటే నువ్వు రోజు దాన్ని అభ్యాసం చేయడం ద్వారా. మరి వైరాగ్యం అంటే ఏంటి? ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాల అర్థాలకు సంబంధించినటువంటి వస్తువులకి నుంచి దూరంగా ఉండటం ద్వారా. ఇంద్రియార్థాలకు దూరంగా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? మనసు అనేది కొంత ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత అభ్యాసం అంటే ప్రతిరోజు దాన్ని సాధన చేయడం ద్వారా నెమ్మదిగా మన మనసు అనేది మన నిగ్రహంలోకి వస్తుంది అని చెప్తాను. మరి ఈ మూడోది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అంటే మరి విఫలం అవడం అంటే ఏంటి, విజయం సాధించడం అంటే ఏంటి? కొన్నిసార్లు ఏం జరుగుతుంది? కచ్చిన్నో భయ విభ్రష్టిశ్చిన్న భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. ఈ ఈ మార్గం ఏదైతే ఉందో మార్గాన్ని కృష్ణుడు పొగుడుతూ ఉన్నాడు అన్నమాట. ఏమనంటే విమూఢో అంటే మూఢులు కానిటువంటి వాడు, బ్రహ్మణపతి. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకుంటారు వాళ్ళ జీవితంలో కృష్ణుడు చెప్పిన తర్వాత. సో మళ్ళీ కృష్ణుడు అర్జునుడికి ఏమిస్తాడు? ఆశ్వాసన ఇస్తాడు అన్నమాట. ఏమని? పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఇదేం చెప్తుందంటే నువ్వు ఎప్పుడు అనుకోవద్దు అర్జున్, ఈ విధంగా మధ్యలో ఎవరైనా ఈ యోగం చేస్తున్నటువంటి మధ్యస్థాయిలో అంటే లేదంటే చివరి వరకు వెళ్లకుండా ఎవరైతే వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుందో వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి పార్థ నైవేహ నాముత్ర. పార్థ వీళ్ళెప్పుడు కూడా దుర్గతిం తాత గచ్చతి. వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం కారు. నన్ను నమ్ముకొని యోగం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం కారని చెప్తున్నాడు కృష్ణుడు. ప్రాప్య పుణ్యకృతాలోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమత గృహే యోగ భ్రష్టం జాతి. ఎప్పుడైతే ఈ యోగ రూఢకి వెళ్ళి ఎవరైతే పతనం చెందుతారో వాళ్ళకి 2 రకాల లాభాలు ఇచ్చారన్నమాట. ఏంటవి? ఒకటి ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టం జాతి. ఎవరైతే ఆ విధంగా పతనం చెందుతారో వాళ్ళు బాగా ధనికులైనటువంటి కుటుంబాల్లో కానీ లేదంటే బ్రాహ్మణ కుటుంబంలో కానీ జన్మ తీసుకుంటారని చెప్తాను కృష్ణుడు. సో అందుకని చింతించే అవసరం, ఇది భగవంతుడి మీద ఆధారపడి చేస్తున్నటువంటి యజ్ఞం కాబట్టి ఇక చింత అవసరం లేదు. మరి మానవత్వం అంటే ఏంటి? జంతు ప్రవృత్తి. మానవుల్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది జంతువుల చేస్తుంటారు, కొంతమంది మనుషుల్లాగా ప్రవర్తిస్తుంటారు అన్నమాట. సో నియమరహితం అంటే ఏంటి? వాళ్ళు నాగరికుడు విద్యావంతుడు బలవంతుడు, తర్వాత అనాగరికుడు అవిద్యావంతుడు బలహీనుడు. వీళ్ళని నియమరహితం అనేటువంటి వాళ్ళు. మరి నియమ సహితం అనేవాళ్ళు వీళ్ళు చాలా శుభప్రదమైన పాత్రలో ఉన్నారన్నమాట. అంటే మనం పాటించే నియమాలు మన జీవితంలో ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా శుభప్రదమైనవి అని చెప్తున్నాను అన్నమాట. భౌతిక సుఖాల నుంచి శాస్త్రాలను పాటించేవాళ్ళు అంటే వీళ్ళు భౌతిక సుఖాల కోసం శాస్త్రాలు పాటిస్తున్నారు శాస్త్రాన్ని, కానీ భౌతిక సుఖాల కోసం చేస్తున్నారు. ముక్తి కొరకు చేసేవాళ్ళు భక్తులు. ఈ ముగ్గురు కూడా ఏం చేస్తున్నారు? కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి. ఈ ముగ్గురు కూడా ఏ కోవలకు చెందుతారు? ఈ నియమాలు కలిగి ఉన్నటువంటి ఆ తరగతి చెందుతారు మన వాళ్ళు. సో మన జీవితంలో విచక్షణ కొరకు బాధ్యతగా జీవించడం కోసం వికసించినటువంటి బుద్ధి మనకి ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మనం ఈ భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నాం అప్పుడు భగవంతుడు మనకేమిస్తాడు? అచంచలమైనటువంటి బుద్ధిని ఇస్తాడనమాట. మరి మనం పాపకర్మల్లో నిమగ్నం అయితే ఒకవేళ ఇంద్రియ తృప్తి కోసమే కార్యం చేస్తే ఈ విధంగా ఏ అధమైనటువంటి వస్తువు దొరికితే ఆ విధంగా తింటుంటే అటువంటి వాళ్ళు నిమ్న యోనిలోకి వెళ్ళిపోతారన్నమాట. నిమ్న యోని అంటే ఇటువంటి సూకరం లాంటి శరీరము. ఎవరైతే విచక్షణ లేకుండా అందరి ముందు ఈ విధంగా రోడ్లలో వాటిలో ఇటువంటి మైథున సుఖాన్ని అనుభవించడం ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ కుక్క శరీరాన్ని ఎటువంటి శరీరాన్ని పొందుతారన్నమాట. మరి ధర్మకి నియమాలు పాటిస్తూ బాధ్యతాయుతమైన వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు తపస్సును ఆచరిస్తారు, వాళ్ళు యజ్ఞాన్ని ఆచరిస్తారు. యజ్ఞం అంటే ఈ కలియుగంలో మిగతా యుగాల్లో
సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం ఈ మూడింటిలో కూడా ఏవైతే కార్యాలు చేయడం ద్వారా భగవంతుడికి దగ్గరగా అయ్యామో అదేవిధంగా కలియుగంలో జపయజ్ఞం చేయడం వల్ల హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి, ఈ జపయజ్ఞాన్ని చేయడం ద్వారా ఏమవుతాము, మనం భగవంతుని ప్రీత్యర్థం మనం చేయగలుగుతాం. మరి జ్ఞానం పెంచుకోవడం దాన్ని ఎలా చేస్తాము, భగవంతుని పుస్తకాలు చదవడం ద్వారా. సో మనం ఇవన్నీ చేస్తున్నాం అనమాట మన భక్తి యోగంలో కూడా. మరి సాధువుల సాంగత్యం. సో ఈ యొక్క వైష్ణవుడు గీచిన పాడిన పాటలో దుర్లభ మానవ జనమ సత్సంగే కొరోహో ఏ భవ సింధురే. భక్తుడు పూర్తిగా భగవంతుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తాడనమాట. ఏమని ప్రార్థన చేస్తాడు, కృష్ణ నువ్వు తప్పించి వేరే గమ్యం లేదు అని చెప్పేసి. ఏం చేస్తాడు ఆ భక్తియోగి, శ్రవణ కీర్తన స్మరణ వందన, ఒక పూర్తి ఏమంటారు ఒక భజన దీనికి కేటాయించబడింది అనమాట. పూజన సఖిజన ఆత్మ నివేదన గోవిందదాస అభిలాషని. సో నిన్ను పూజించడము ఆత్మ నివేదనం నన్ను పూర్తిగా నీకు సమర్పించడము ఈ యొక్క గోవిందదాసుడి యొక్క అభిలాష అని చెప్పేసి చాలా శుద్ధమైనటువంటి భక్తుడు అనమాట గోవిందదాస్. అందుకని ఆయన పాడిన పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. మనం వీటిని పాటించడం ద్వారా వచ్చే లాభం ఏంటి, మనం తప్పనిసరిగా భగవద్ధామానికి వెళ్తాం. ఎప్పుడైతే మనం ఈ 8 అష్టాంగ యోగాల్ని మనం ఎటువంటి అంతకుముందు చేసినటువంటి యోగాల్ని ఎటువంటి నెగ్లెక్ట్కి గురి చేయకుండా వాటిని మనం పాటిస్తూ మనం అష్టాంగ యోగంలో ప్రవేశిస్తే అటువంటి వ్యక్తి భగవద్ధామానికి చేరుకుంటాడని చెప్తున్నారు. మరి సఫలం కాని యొక్క యోగి యొక్క గమ్యం ఏంటి, ఎలాగైతే 40వ శ్లోకంలో కృష్ణ ఆశ్వాసనిచ్చాడు, నా భక్తులు ఎవరు నమే భక్త్యా ప్రయశ్యతి అని చెప్పేసి భగవంతుడు ఆశ్వాసన ఇచ్చాడు, దుర్గతిం తాత గచ్చతి. మరి 41వ శ్లోకం ఏంటి, కొద్ది సాధన ద్వారా సఫలం కాని పతనం చెందితే ప్రాప్య పుణ్య కృత లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమా శ్రీరామ్ శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపజాయతే. సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పుణ్యలోకాలని అధిరోహిస్తారు అన్నమాట. ఉషిత్వా శాశ్వతి సమాహ, వాళ్ళ జీవిత కాలంలో సమానంగా పుణ్యలోకాలను అధిరోహిస్తారు. శుచీనాం శ్రీగతమ గేహే యోగ భ్రష్ట. ఈ విధంగా బ్రాహ్మణ కుటుంబంలో కానీ లేదంటే శ్రీమంతుల కుటుంబంలో కానీ ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి ఏమవుతుంది, శుచీనాం శ్రీమత, వాళ్ళకి ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబంలో కానీ మంచి ధనవంతుల కుటుంబంలో కానీ ఈ విధంగా చేయడం వల్ల ఏమిటి, వాళ్ళకి ఎటువంటి జన్మ లభించడం వల్ల వాళ్ళు తిండి, గుడ్డ, తర్వాత షెల్టర్ అంటాం మనకి ఇల్లు, ఈ మూడింటికి మీద కూడా ఆధారపడకుండా భగవంతుడి మీద వాటన్నింటి కోసం కూడా మినిమం దాని మీద ఆధారపడగలిగితే వాడు యోగా రూఢ స్థాయికి వెళ్ళండి అనమాట. సో అది గృహస్థాశ్రమంలో అయినా సరే బ్రహ్మచర్యాశ్రమంలో నేను సాధించవచ్చు అనమాట. ఇది చూడండి, సుదీర్ఘకాల సాధన తర్వాత సఫలం కాకపోతే ఏమవుతుంది, అప్పుడు అథవా యోగినామేవ కులే భవతి దీనిదాం, వాళ్ళు యోగుల కుటుంబాల్లో వాళ్ళు జన్మించడానికి అవకాశం ఉంటుంది. మరి యోగం తిరిగి చేపట్టడం అనేది సహజంగా జరుగుతుందన్నమాట. ఎక్కడైతే ఇప్పుడు ఒక 40% యోగాన్ని వాళ్ళు కంప్లీట్ చేశారనుకోండి, 41 నుంచి రెండవ అధ్యాయంలో మొదలవుతుందన్నమాట. ఆ విధంగా ఇక్కడ చూడండి, భరత మహారాజు తన మొదటి జన్మలో లేడికి ఆకర్షితుడై ఏం చేశాడు, శరీరం వదిలేశాడు. అందుకని వచ్చే జన్మలో ఆయన ఏమయ్యాడు, ఒక జింక అయ్యాడు. మరి జింకయ్యి తన యొక్క శరీరం అనేది జింకలో పడిపోయిందంటే ఇంకా మొత్తం అన్నీ మర్చిపోవాలి కదా. కానీ కొన్ని ఎక్సెప్షన్ ఉంటాయి అన్నమాట. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మిగతావన్నీ గత జన్మని పూర్తిగా విస్మరించడం అనేది జరుగుతుంది. కానీ ఈ యొక్క భరత మహారాజు అనేది భావ స్థాయికి వెళ్ళాడు అనమాట. 9 రకాల స్థాయిలు ఉన్నాయి భక్తిలో. తర్వాత ఆదో శ్రద్ధ, తదా సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ, రుచి, భావ, ఆసక్తి, భావ ప్రేమ, రుచి, ఆసక్తి, భావ ప్రేమ, అంతే. సో ఈ విధంగా 9 స్థాయిలు ఉన్నాయన్నమాట. ఈ 9 స్థాయిల్లో భావ అనే స్థాయి కొంచెం ముందుకు వెళ్తే భక్తిలోకి వచ్చేసేవాడు ఎవరు, ఈ భరత మహారాజు. కానీ ఈ యొక్క లేడీకి ఆకర్షితుడయ్యి ఏమయ్యాడు,
మళ్ళీ ఒక లేడీగానే ఒక తీసుకున్నాడు అనమాట, జన్మ తీసుకున్నాడు అనమాట. మరి లేడీగా జన్మ తీసుకున్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్తాడు? ఈ భరత మహారాజుకి వెంటనే అర్థమైందనమాట, నేను ఈ యొక్క లేడీ గురించి ఆలోచిస్తూ నా శరీరాన్ని వదిలేశాను నేను, అందుకని చాలా తప్పుడు పని చేశాను నేను అని చెప్పేసి ఆ పూర్తిగా జింక శరీరంలో పూర్తిగా అలర్ట్గా ఉంటాడనమాట. ఇక్కడ పునర్జన్మ యొక్క గొప్పతనాన్ని చెప్పారనమాట. గత జన్మ స్మృతి మరియు పశ్చాత్తాపం పొందడం అనేది జరిగితే ఏమవుతుంది, ఈ జగత్తులో మనం వెంటనే భౌతిక దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఏ విధంగా ఇది మనం ఇలా వెళ్తామని తెలిస్తే, అంటే భౌతికమైనటువంటి వస్తువుల నుంచి మనం వెలువడిపోతాం అనమాట. తర్వాత గత జన్మ యొక్క స్మృతి ఉంటుందన్నమాట. ఇలాగే జరిగింది ఈ జింకకి. ఏం జరిగింది? పూర్వజన్మలో నేను భరత మహారాజుగా ఉంటూ ఏం చేశాను, నేను ఒక లేడీకి, అంటే ఆ దుప్పికి, ఆ జింకకి నేను ఆకర్షితుని అయిపోయాను. అందుకని నేను ఇటువంటి శరీరం పొందాల్సి వచ్చింది నాకు. సో కానీ ఈ జన్మలో నేను ఎటువంటి తప్పుని చేయను అని చెప్పేసి చాలా ఈ జింక ఏం చేస్తుందో చూడండి. ఒకవేళ అతను మానవ శరీరాన్ని కనుక పొందినప్పటికీ, అంటే మనిషి కనుక కొంత భక్తి చేస్తే ఏమో మానవ శరీరం దొరకాలి, కానీ ఈ వ్యక్తికి జింక శరీరం దొరికింది. భగవంతుడి దయ వల్లనే జింక జన్మలో ఈ జన్మలో ఉన్నాను, ఎటువంటి శరీరంలో ఉన్నాను, కానీ ప్రకృతి యొక్క కారణం వల్ల కాదు అనేటువంటి క్లారిటీ తీసుకున్నాను అనమాట. తర్వాత ఈ 4వ సోపానం ఏమంటే, ఎవరు మరి ఆ యోగులందరిలోకెల్లా ఉత్తమమైనటువంటి యోగి ఎవరు? సో దీని ముందు సెక్షన్లో శృచినాం శ్రీమతాం గేహే అంటే ఆ విధంగా అరిస్టోక్రటిక్ ఫ్యామిలీస్ అంటారు. అటువంటి కుటుంబాల్లో జన్మ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే, మనం చూసినట్టు ప్రభుపాల వారు చూసారా, పిక్చర్ ఉంది, ఈ యొక్క బ్రాహ్మణికల్ కల్చర్ అంటారు దాన్ని. బ్రాహ్మణ సంస్కృతి అనేది పాటించడం చాలా సులభమైపోతుంది. తర్వాత చిన్నప్పుడు ప్రభుపాల వారు ఆయన పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, ఆ విధంగా చిన్నప్పుడే పెద్ద రథయాత్ర నిర్వహించారన్నమాట. సో చివరిది యోగి. ఈ యోగి అంటే ఎవరంటే, తపస్విభ్యో అధికో యోగి జ్ఞానీ చాపి మతోధిక కర్మిభ్య సో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. సో ఈ యోగి తపస్వి మరియు జ్ఞాని కంటే, జ్ఞాని అండ్ కర్మి, ఈ ముగ్గురి కంటే ఉన్నతి చెందినటువంటి వాడు. తపస్విభ్యో అధికో యోగి, జ్ఞానోభ్యోగి మతోధిక. నా ఉద్దేశం ప్రకారం జ్ఞానం కంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు, ఉన్నత స్థాయికి చెందినటువంటి వాడు. కర్మిభ్యాశ్చిత్కో యోగి, కర్మ కంటే కూడా కర్మి కంటే కూడా ఉత్తమమైనటువంటి వాడు. తస్మాత్ యోగి భవ. అందుకని కృష్ణేమని సలహా ఇస్తాడు అర్జునికి, నువ్వు యోగివి కమ్మన్నాడు సలహా ఇస్తాడు అనమాట. మరి 47వ శ్లోకంలో ఏం చెప్తాడు? 47వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, యోగినామపి సర్వేషాం, మరి ఇటువంటి అన్ని రకాలైనటువంటి యోగుల కంటే మద్గతి అంతరాత్మ, నన్ను తన హృదయాంతరంగంలో ఎవరైతే దాచుకొని నన్ను పూజిస్తుంటారో, శ్రద్ధావాన్ భజతే యోమాం సమయయుక్త తమోమత, నన్ను శ్రద్ధతో వాళ్ళు నా యొక్క నామాన్ని వాళ్ళు వింటూ, యుక్తతమో అంటే వాళ్ళు చాలా ఉత్తమమైనటువంటి స్థాయిలో నా యొక్క భక్తిని చేస్తున్నారు అని చెప్తున్నాను అనమాట. వీళ్ళందరిలో కూడా వాళ్ళ మనస్సులో నన్ను ఎవరైతే ధ్యానిస్తుంటారో వాళ్ళు ఉత్తమమైన యోగి అని చెప్పాడనమాట. మరి ఈ 6వ అధ్యాయాన్ని మనం ఒకసారి సమరైజ్ చేస్తే, ఇది మనస్సు అనేది మనకి శత్రువా మిత్రుడా? మనసు అనేది మనకి శత్రువా మిత్రుడా? దీని గురించి విన్నాం. అష్టాంగ యోగంలో రకరకాల స్థాయిలు విన్నాం, అంటే ఏమేమి సోపానాలు ఉన్నాయి విన్నాము. తర్వాత మరి విజయం సాధించే వ్యక్తి ఎవరు, వైఫల్యం చెందే వ్యక్తి ఎవరు అని చెప్పేసి విన్నాము. యోగ రురుక్ష స్థాయిలో కొంతవరకు పతనం జరిగే అవకాశం ఉంది. యోగా రూఢ స్థాయికి వచ్చాడంటే సాధారణంగా పతనం జరగడం అన్నమాట. హరే కృష్ణ. మనం ఈ విధంగా 6వ అధ్యాయాన్ని ముగించాము. 7వ అధ్యాయంలో
మనం భగవద్ విజ్ఞానం అనేటువంటి అధ్యాయంతో కలుద్దాం.